Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. పుకార్లు నమ్మరని ఎవరన్నారు? పుకార్లు నమ్మడమే కాదు, ఆ పుకార్లను పట్టుకుని ప్రజలు బెంబేలు ఎత్తిపోతున్నారు. అదే పుకారో కాదు, మొత్తం 24 గంటలుగా పెట్రోలు డీజిల్ కూడా దొరకకుండా స్టాక్ పెట్టేసుకుంటున్నారు సాధారణ ప్రజలు. దీంతో మొత్తం వాహనదారులందరూ కూడా అస్తవ్యస్తలు పడే పరిస్థితికి తీసుకొచ్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ కొరతతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కారణం ఒకటే, ఏంటంటే పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదు అన్న పుకారుతో ఒక్కసారిగా తమ దగ్గర ఉన్న ఖాళీ డబ్బాలన్నింటినీ కూడా ఇటు డీజిల్ అవసరమైన వాళ్ళు డీజిల్ స్టాక్ పెట్టేసుకుంటే, పెట్రోల్ సంబంధించి ఆదివారం అయినా కూడా ఫుల్ ట్యాంకులు చేయించేశారు. వారికి అవసరం ఉన్నా లేకపోయినా ఇదే ప్యానిక్. పెట్రోల్ డీజిల్ విషయాల్లో ఎప్పటి నుండో తరతరాలుగా ఇదే జరుగుతుంది. 10 పైసలు లేకపోతే 5 పైసలు రేటు పెరుగుతుందంటే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించేసిన రోజులను చూసాం. ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లోని బంకులో ఉన్నాం. నో స్టాక్ బోర్డు పెట్టారు. ఇక్కడ డీజిల్ స్టాక్ లేదు, పెట్రోల్ స్టాక్ లేదు. ఇప్పుడు అత్యవసర వాహనాల పరిస్థితి ఏంటి? బ్యాంకులకి డబ్బులు చేరవేస్తూ ఉంటాయి, ఏటీఎంలకి డబ్బులు చేరవేస్తుంటారు. అంబులెన్సులు, పోలీసు వాహనాలు, అత్యవసర వాహనాల పరిస్థితి ఏంటి? అందరూ కూడా అవసరం ఉన్నా లేకపోయినా కార్లను ఎప్పుడు కొట్టించిన వారు కూడా తమ కార్లలో వాహనాల్లో ఫుల్ ట్యాంకులు చేయించేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పంట కాలం కావడం, కోతల సమయం కావడంతో వ్యవసాయ సంబంధిత వాహనాలకి డీజిల్ చాలా అవసరం ఉంది. కానీ ఇప్పుడు వారు డీజిల్ లేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారి కోసం పశ్చిమ గోదావరి జిల్లా, ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు కొంత స్పందించారనే చెప్పుకోవచ్చు. డీజిల్ ప్రియారిటీ కూపన్ పేరుతో ఒక కూపన్ ఏర్పాటు చేశారు. ఆ కూపన్ చూపించిన వాహనాలకు ముందు, అంటే టిన్నుల్లో ఉన్నా కూడా, టిన్నుల్లో తెచ్చినా కూడా వారికి డీజిల్ పెట్రోల్ కూడా కొట్టే పరిస్థితులు. అసలు ఈ పరిస్థితి కారణం ఏంటి అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెట్రోల్ అసోసియేషన్ రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నారు స్వర్ణశేఖర్. సార్, ఏంటి తెలంగాణలో ఎలాంటి ఇబ్బంది లేదు, ఏపీలోనే ఏంటి నో స్టాక్ బోర్డులు ఏంటి, నో డీజిల్ నో పెట్రోల్ ఎందుకని? ఈ విధంగా వస్తుందని చెప్పేసి మేము గవర్నమెంట్ని ముందుగానే మా డీలర్స్ అసోసియేషన్ తరఫున ఏపీఎఫ్పిటి ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ ట్రేడర్స్ తరఫున మేము ముందుగానే చెప్పడం జరిగిందండి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే, ఇక్కడ మనకి మదర్ రిఫైనరీ హెచ్పిసిఎల్ అండి. హెచ్పిసిఎల్ వాడు బీపీసీఎల్కి, ఐఓసీఎల్కి, హెచ్పిసిఎల్కి ఒక ఇన్ని లీటర్లని మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం వాళ్ళు కోటా ఇచ్చారండి. ఆ కోటా ప్రకారం ఏం చేశారంటే, ఈ ఆయిల్ కంపెనీస్ 23వ తారీఖు వరకును అగ్రెసివ్గా లోడ్స్ ఇచ్చారు. ఎక్కడ ఏ విధమైన కొరత లేదు. కానీ 23వ తారీఖు తర్వాత ఏమైనా కోటా పెంచుతారనుకున్నారు, కానీ కోటా పెంచలేదు వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం. ఇదే కోటా కంటిన్యూ చేయమంటే లాస్ట్కి వచ్చేటప్పటికి కోటా తగ్గిపోయింది. ఇదే కోటాని మంత్ ఎండింగ్ వరకును సరిపెట్టాలంటే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అయితే కోటా పెట్టుకునే పరిస్థితికి ఎందుకు వచ్చింది? అంతా రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరమే ఉంది. గల్ఫ్ వారు క్రూడ్ ఆయిల్ రాకపోవడం వల్ల ఇదంతాను, క్రూడ్ ఆయిల్ రాకపోవడం వల్లే ఏం చెప్పినా చెప్పకపోయినా కానీ క్రూడ్ ఆయిల్ రాకపోవడం వల్ల అనేది మాకైతే అర్థమవుతుంది. అది ఎందుకనంటే, ఇప్పుడు మేము ముందుగానే అడ్వాన్స్ పేమెంట్ కడుతున్నాము, ఇండెంట్లు పెడుతున్నాము. 3 days 4 days కూడా ఇండెంట్ రిలీజ్ చేయట్లేదు. మరీ ముఖ్యంగా డీజిల్ అనేది బాగా తక్కువ చేశారు. పెట్రోల్ కొంతవరకు పర్లేదు, ఇబ్బంది ఎందుకు డీజిల్, ప్రత్యేకంగా డీజిల్ మీదే ఇంత ప్రెజర్ ఎందుకు వచ్చింది? ఇంత స్కేర్సిటీ ఎందుకు ప్రెజర్ వచ్చిందంటేనండి, డీజిల్కి ఇదివరకు ఏంటంటే కన్జ్యూమర్ అంటే బల్క్ కస్టమర్స్ ఉండేవారు. కాంట్రాక్టర్లు కానీ, ఇండస్ట్రీస్ కానీ, వీళ్ళకి ఏంటంటే కన్జ్యూమర్ అవుట్లెట్స్ అని ఉండేవి. ఈ కన్జ్యూమర్ అవుట్లెట్స్కి ఏంటంటే ఇదివరకు మన రిటైల్ అవుట్లెట్కిను కన్జ్యూమర్ అవుట్లెట్కిను ప్రైస్ వేరియేషన్ ఉండేది. వాళ్ళ తక్కువ ఉండేది, మనది ఎక్కువ ఉండేది. ఇప్పుడు వాళ్ళది 25 రూపాయలు ఎక్సెస్ అయిపోయింది మన రేటు మీద. దానివలన వీళ్ళు ఎవరో కూడాను గుజరాత్ నుంచి కానీ, మ్యాంగ్లూరు నుంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి కూడాను డైరెక్ట్గా వాళ్ళు తెచ్చుకోవట్లేదు. తెచ్చుకోకుండా రిటైల్ అవుట్లెట్స్ మీద ఆధారపడడం వల్ల ఆ సేల్స్ ఈ సేల్స్ ఎక్కువైపోయి డీజిల్ ప్యానిక్ అయిందండి. మెయిన్ ఏంటంటే కన్జ్యూమర్ రేటు పెరిగిపోవడం వలన కన్జ్యూమర్ తెచ్చుకోవాల్సిన రేటుకి తెచ్చుకోకుండా రిటైల్ అవుట్లెట్లలో కూడా వాళ్ళు కూడా వెహికల్స్ తీసుకొచ్చి కొట్టించడం వలన ఇప్పుడు ఇక్కడ డీలర్కి తెలియదు అది కన్జ్యూమర్ బండా ఎవరి బండి అని తెలియదు. లారీ వేసుకొస్తే మనం కొట్టాలి. ఆ విధంగా కొట్టడం వలన డీజిల్ మరీ ఎక్కువ కొరత ఏర్పడింది. మరి పెట్రోల్ ఏంటండి? డీజిల్ నిన్నటి వరకు అన్నారు, పెట్రోల్ కూడా నో స్టాక్ పెట్టారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెట్రోల్ మొత్తం తుడిచేసారు. ట్యాంకులుగా పెట్రోల్కి ఇబ్బంది లేదండి. వినియోగదారులందరూ మీరు అర్థం చేసుకోండి,
పెట్రోల్కి అయితే ఏ విధమైన ఇబ్బంది లేదు. పెట్రోల్ ఎందుకంటే జనాలు ఎక్సెసివ్ పర్చేజింగ్ చేస్తున్నారు, ఒకవేళ దొరకదేమోనని. దాని వలన పెట్రోల్ స్కేర్సిటీ వచ్చింది. నిన్న ఇదే బంకులో 12,000 లీటర్లు పెట్రోల్ వచ్చింది. ఇక్కడ అమ్మేది 5,000 లీటర్లే, కానీ 12,000 లీటర్లు ఒక రోజులో అమ్మేశారు. అంటే అర్థం చేసుకోండి ఎంత కస్టమరు ఎంత ప్యానిక్గా అయిపోయి పర్చేజ్ చేసేస్తారు. ఎందుకని అసలు 10 పైసలు పెరుగుతుందంటే ఫుల్ ట్యాంకులు కొట్టించేస్తున్నారు, లేకపోతే ఇప్పుడు అసలు ఉమ్మడి పచ్చగా అన్ని బంకులు ఊడ్చేశారు. ఎందుకని అంత ప్యానిక్? యాక్చువల్గా నిన్న పెట్రోలియం మినిస్ట్రీ కూడా చెప్పడం జరిగింది, రేట్లు ఏ విధమైన ఇటు విధంగా పెంచమని చెప్పారు, రేట్లు ఏ విధంగా కూడా పెరగవు. మేము రాత్రి నుంచి అదే మొత్తుకుంటున్నాం, రేట్లు పెరగవు, మీకు సరిపడా కుట్టించుకోండి, వెనకాల వచ్చిన వాళ్ళకి కూడా ఆయిల్ కావాలి, మీరు ఇబ్బందులు పెట్టద్దు. డీజిల్ విషయంలో ఇబ్బంది పడతారు. పుకారులు నమ్ముతున్నారా జనాలు? ఇది పుకారు నమ్మారా? పుకారు నమ్మే కదా. 25 రూపాయలు పెరిగిపోతుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే నిన్న టీవీలో వచ్చిన స్క్రోలింగ్ ఏంటంటే ఎగుమతి మీద మన ఇండియా నుంచి రిలయన్స్ జియో వాడు ఎగుమతి చేస్తున్నాడు, రిఫైనరీ చేసి పెట్రోల్ డీజిల్ ఎగుమతి చేస్తున్నాడు, దాని మీద పెంచారు. అంతేగాని రిటైల్ ప్రైస్ మీద ఏం పెంచలేదు. అది ఎప్పటికి సెట్ అవుద్ది, ఇది ఎప్పటికి లైన్ అవుద్ది? నాకు తెలిసి పెట్రోల్కి ఏమి ఇబ్బంది ఉండదండి. ఈరోజు సెలవు కాబట్టి రేపు మార్నింగ్ లోడ్స్ వస్తాయి, పెట్రోల్ స్టీమ్లోనే ఉంది. డీజిల్ మాత్రం ఈ నెలాఖరు వరకు కొంచెం ఇబ్బందులు పడాల్సిందే. ఓకే, మనం చూస్తున్నాం వినియోగదారులు ఇక్కడికి వస్తున్నారు, పెట్రోల్ లేదని చెప్పేస్తున్నారు. ఈ బొంగు దగ్గర పెట్రోల్ లేదు, డీజిల్ లేదని చెప్పడంతో మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ ఈయనకి పెట్రోల్ అయిపోయినట్టుంది. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఆయనకి పెట్రోల్ అయిపోయింది, బండి తోసుకుంటూ వచ్చాడు, కానీ పరిస్థితి చాలా దారుణంగా ఉందనే చెప్పుకోవచ్చు. మీకు పెట్రోల్ అయిపోతే ఏలూరులో ఆల్రెడీ 4-5 అవుట్లెట్లో పెట్రోల్ దొరుకుతుంది, మీరు వెళ్ళి సరిపడా మీకు కొట్టించుకోవచ్చు, ఎక్సెస్ పర్చేజ్ చేయొద్దు. స్టేడియం దగ్గర బీపీసీ దగ్గర దొరుకుతుంది, ఇలా గుడిషెట్ రోడ్లో బీపీసీ దగ్గర దొరుకుతుంది పెట్రోలు, అక్కడ సత్రంబాడ దొరుకుతుంది, కొన్ని అవుట్లెట్లో ఉన్నది పెట్రోల్. మీరేమి ప్యానిక్ కావాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మనం చూస్తున్నాం డీలర్లు అయితే ప్యానిక్ అవ్వద్దు, పెట్రోల్ బాగానే పరిస్థితి ఫ్రీ ఫ్లోనే ఉంది, డీజిల్ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉందని చెప్తున్నారు. కాకపోతే ఇప్పటికే జనాలు ప్యానిక్ అయిపోయారు, మొత్తం అంతా కూడా బొంకలన్నీ కూడా అటు పెట్రోల్ డీజిల్ కూడా పూర్తి స్థాయిలో ఖాళీ చేసే పరిస్థితికి వచ్చి నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.